రోజుకు ఒక్కొక్క సర్వేలు లేకపోతే కనుక ఇదివరకు సర్వేలు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు కాబట్టి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అనేది పక్కన పెడితే కొత్తగా ఈ పోల్స్కి సంబంధించిన లెక్కలు అంటే అంచనాల కింద ఇస్తూ ఉన్నారు. ఇందులో తాజాగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళ అంచనా ఏంటంటే ఉత్తరాంధ్రలో 34 గాను 23 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9 తెలుగుదేశం కూటమికి వస్తాయని, అదే సందర్భంలో ఏదైతే గోదావరి జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్లో 34 గాను 13 వైసీపీ 15 తెలుగుదేశం కూటమికి వస్తాయని, గుంటూరు కృష్ణాలో 33 గాను 16 వైసీపీ తెలుగుదేశం కూటమికి 13 వస్తాయని, ప్రకాశం అండ్ నెల్లూరులో 22 గాను 15 వైసీపీ 5 తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తాయని, అదే సందర్భంలో రాయలసీమలో 52 గాను వైసీపీకి 43, అదే సందర్భంలో తెలుగుదేశం కూటమికి 3 వస్తాయని, అదే సందర్భంలో కీన్ కంటెస్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాంధ్రలో 2 చోట్ల, గోదావరిలో 6 చోట్ల, అలాగే గుంటూరు కృష్ణా జిల్లాల్లో 4 చోట్ల, ప్రకాశం నెల్లూరు జిల్లాలో 2 చోట్ల, రాయలసీమలో 6 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది. టోటల్గా వైఎస్ఆర్సీపీ 110 ఖాయం, తెలుగుదేశం కూటమికి 45 ఖాయం, 20 కీన్ కంటెస్ట్ అన్నటువంటి లెక్క తేల్చారు. టోటల్గా చూస్తే ఏది వెస్ట్ గోదావరి ఇవి లెక్క పక్కన పెడితే వైఎస్ఆర్సీపీకి 97, ఎన్డీఏకి 30, కీన్ కంటెస్ట్ 14 ఉంటుందన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో తేలాల్సి ఉంది.